లైవ్లోనే ఇట్లా చూపెట్టేసేయాలని పూజలోనే కూర్చొని ఉన్నా, కెమెరా ఆన్ చేసా. ఇంకా ఇట్లా లైన్స్ కనిపిస్తూ నిన్ను విడిచి ఉండలేను కన్న తండ్రి మగుట చేత, నిన్ను విడిచి ఉండలేను కన్న తండ్రి మగుట చేత, ఎన్నమోకు నేరములను చిన్ని కుమారుడనయ్యా శివా, ఎన్నమోకు నేరములను చిన్ని కుమారుడనయ్యా శివా, నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిచి ఉండలేనయ్యా. మీకు కనిపిస్తుందా? ఇక్కడ నార్మల్గా అయితే దీపాలు జనరల్గానే వెలుగుతాయి. స్వామివారి వ్రతం చేసిన రోజు మాత్రమే నేను ఇప్పటికీ ఇది థర్డ్ టైం గమనించడము. ఆ రిఫ్లెక్ట్ అనేది అటు ఇటు లైన్స్ లాగా ఏర్పడుతుంది. మీరు బాగా గమనిస్తే కనుక ఇక్కడ నేను ఫస్ట్ 2 times వ్రతం చేసినప్పుడు 2 weeks ఇట్లనే వచ్చింటే అంటే నార్మల్గానే అట్లా వస్తుందేమో అనుకున్నా. కాదు, నార్మల్గా దీపం పెట్టినప్పుడు కూడా నేను వీడియోస్ తీస్తూ ఉంటాను కదా, మీరు గమనిస్తారు. అప్పుడు ఇట్లా రిఫ్లెక్ట్ రాదు దీపాల నుండి, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఒక సన్నటి రేఖలాగా ఏర్పడుతుంది. మీరు బాగా గమనిస్తే కనుక నాకైతే చాలా అంటే చాలా ఆనందం అనిపిస్తుంది ఇట్లా చూస్తా అంటే. నిజంగా అసలు చూడండి ఎంత బాగా లైన్ కనిపిస్తుందో. అనొచ్చు కెమెరాలో మీకు అట్లా కనిపించి ఉండొచ్చు అని, నేను అట్లనే అనుకున్నాను. నేను నార్మల్గా కూడా వీడియోస్ తీస్తూ ఉంటాను కదా, కానీ ఎప్పుడు ఇట్లా రావట్లే. ప్రతి వీక్ మండే నేను పూజ అయిపోయిన తర్వాత నీరాజనం ఇచ్చిన తర్వాత ఇట్లా ఒకసారి షూట్ చేసుకుందామని కెమెరా ఆన్ చేస్తా కదా. లాస్ట్ వీక్ అయితే 3 lines కనిపించాయి. ఈసారన్నా 1 line కనిపిస్తుంది. 3 lines ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇట్లా స్వామివారి పైన ఒక రక్షణ కవచం లాగా ఏర్పడుతుంది. నిజంగా అంటే నిజంగా నాకైతే అసలు చెప్పుకోలే నా ఫీలింగ్. నేను ఎందుకు మీకు లైవ్లోనే ఇట్లా చూపెట్టేసేయాలని పూజలోనే కూర్చొని ఉన్నా, కెమెరా ఆన్ చేసా. ఇంకా ఇట్లా లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడో స్వామి. అబ్బా, నాకు ఆనందానికి అవధులు లేవు. నిజంగా చాలా చాలా ఎంత మంచిగా చూపిస్తున్నాడో ఆయన మహిమ. మనసారా నమ్మితే చాలు అని మరొక్కసారి చూపించాడు. లిటరల్లీ నాకైతే అసలు పెద్దగా నేను చదువుకోలేదు కదా, ఈ పద్యాలు ఈ బుక్లో ఉండేటి ప్రతిదీ చాలా కష్టం అనిపిస్తుంది. నేను ఒక్కటే అనుకున్నా, స్వామి నా చేతనైనంత వరకు నా సాయి శక్తులా, నాకు నార్మల్గా అయితే కొంచెం ఆరోగ్య సమస్య, ఫుడ్ టైం టు టైం తీసుకోకపోయినా అట్లా కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. నాకు లో బీపీ ఒకటి యాడ్ అయింది నాకు ఈ మధ్యకాలంలో. అయినా కానీ నేను కఠినంగా తిండి తినకుండా ఏమీ లేకుండా ఒక్క పొద్దుతో చేయాలని సంకల్పించుకుంటాను కదా. ఇట్లాంటివన్నీ ఎంత ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఉన్నా కానీ ఇట్లాంటి మహిమలు చూసినప్పుడు అస్సలు ఎంత మంచిగా అనిపిస్తుందంటే చూడండి ఎంత బాగా అనిపిస్తుందో లైన్. ఒక పాజిటివిటీ. పూజ చేస్తే మనసు ఇప్పటి వరకు ఆకలేస్తూ ఉండింది. ఎప్పుడైతే పూజలో కూర్చున్నానో ఆకలి కూడా వేయట్లేదు అస్సలు. ఇక్కడ తీసినవి ప్రసాదాలు 3 భాగాలు. నేను మామూలుగా చెప్తూ ఉంటాను కదా, ఎవ్రీ వీక్ ఒకటే బౌల్లో పెట్టేదాన్ని, కాకపోతే డివైడ్గా పెడితే బాగుంటుంది. ఒకటి అతిథికి, ఒకటి పశువులకి, ఒకటి మనం స్వీకరించాలి. అట్లా 3 భాగాలుగా విభజించాలి ప్రసాదాన్ని. రవ్వ కేసరి ఇది స్వామివారికి అదే పెట్టాల్సింది. సో నేను అదే పెట్టాను. ఎవరైనా సరే, ఇది అన్ఎక్స్పెక్టెడ్ వీడియో, అసలు నేను చెయ్యాలనుకోవట్లేదు, కానీ పూజలో కూర్చొని చెప్తున్నా. మీరు భక్తితో నమ్మి మీ సంకల్పం ఏదైతే అది
పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. మన బాధ ఆయనకు అన్నీ అర్థమవుతాయి. నాకైతే పూజ చేసినంతసేపు నేను ఆయన నామాలు తప్పనించి సంకల్పం ఏది చెప్పుకోను. చివర నీకు తెలుసు కదా అనేసి ఒకటి చెప్పుకుంటాను. నాకేం కావాలన్నా ఆయనే ఇస్తాడనే ఒక పిచ్చి నమ్మకం నాది. చూడండి స్వామి ఎంత క్యూట్గా ఉన్నాడో. ఎలాంటి వాళ్ళనైనా మార్చేస్తాడండి మ్యాక్సిమం. నేను చెప్తున్నా కదా, చూసిన వాళ్ళల్లో అయితే భక్తిగా కొలవాలి, మనస్ఫూర్తిగా ఆయన నమ్మాలి. ఆషామాషిగ్గా అయితే అవ్వదు. ఆయనతో చాలా నిష్టగా భక్తితో కొలవాలి. నీ దగ్గర ఎంత ఆస్తుంది, ఎంత ఐశ్వర్యం ఉంది, నువ్వు ఎట్లాంటి అంటే ఏ వెండి కంచంలో పెడుతున్నావా, బంగారు కంచంలో పెడుతున్నావా ఆయనకు ప్రసాదాలు, ఇట్లాంటివి ఏవి చూసుకోడు ఆయన. ప్యూర్ హార్టెడ్గా ఉంటే చాలా. సో ఇవాళకి నేను 3rd వీక్ కంప్లీట్ చేసుకున్నాను, 3వ వారము. ఈరోజు ఏంటంటే మార్నింగ్ టైంలో చేసుకోలేదు. వేరే స్వామి చెప్పారు ఉదయం కన్నా ప్రదోషకాలంలో చేసుకుంటే మంచిది అని. నాకేంటంటే ఉదయమే చేసుకుంటే నాకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. అంటే నేను ఆయన పూజలో ఇంకా ఆల్మోస్ట్ మునిగిపోయి ఉంటాను కదా. ఆయనవన్నీ ఆ మంత్రాలు అవన్నీ ఊహించుకుంటూ చదువుకుంటూ ఉంటాను కదా. సో దానివల్ల నాకు ఆకలి అలసట అనేది అనిపించదు. ఇవాళ ఏం జరిగిందంటే ఉదయం నుంచి ఇంకా వర్క్ చేసుకుంటా సాయంత్రానికి కదా అనేసి అవి ఒక్క పొద్దు అవన్నీ రొటీనే. కాకపోతే పూజ ఒక్కటి సాయంకాలం ఫిక్స్ చేసుకున్నాను నేను. ఈరోజు ప్రదోషకాలంలో నేను కంప్లీట్ చేసే ఆ పూజను. ప్రదోషకాలం అంటే శివయ్యకి చాలా ఇష్టం అంటారు కదా, అందుకనేసే ఇంకా ప్రదోషకాలంలోనే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఎట్లా జరిపించుకుంటే అట్లా అండి, మనం ఫిక్స్ చేసేది ఏమీ కాదు. ఆయన మనతో ఎలా జరిపించుకోవాలంటే అలానే జరిపించుకుంటాడు. ఎలాంటి టైమింగ్లో ఫిక్స్ చేసుకోవాలనుకుంటే అలాంటి టైమింగ్లోనే ఫిక్స్ చేసుకుంటాడు ఆయన చేయించుకోవాల్సిన టైంని. సో నాకు చేతనైన కాడికి పార్థివ లింగం తయారు చేశాను. అది పచ్చి మీద అట్లా కనిపిస్తుంది కానీ మంచి షేప్ వస్తుంది దాని తర్వాత, ఆరిపోయిన తర్వాత. నేనైతే అట్లే ఉండిచ్చేస్తా పూజా రూమ్లోనే కాబట్టి. మేము ప్రతినిత్యం ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకుంటాం కాబట్టి పూజలు జరుగుతూనే ఉంటాయి ఆయనకు. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేంత వరకు ఆ లింగాన్ని అట్లనే మంచిగా ఆరనిచ్చి దాని తర్వాత ఎత్తిపెట్టుకుంటా. ఎందుకంటే మనం ఇవాళ పెట్టేసి రేపే తీసి బాక్స్లో పెట్టి క్లోజ్ చేసేస్తే కనుక చీలికలు వచ్చి మనము గంగలో కలిపే సమయంలో చీలికలు వచ్చి విరిగిపోవడం ఇట్లాంటి జరుగుతుంది అనేసి నేను కొంచెం బాగా డ్రైగా ఆరేంత వరకు వదిలేస్తాను స్వామిని అట్లనే. ఎంత క్యూట్ ఉన్నారో, ఒక్క శివయ్య ఉంటేనే నేను నా ఆనందం తట్టుకోలేదు. అట్లా అది 2 శివయ్యలు చూడు, నా పర్మనెంట్ శివయ్య, నా ఆత్మ శివయ్య ఈయన. సో క్యూట్ శివయ్య, చాలా బాగున్నావు. చాలా బాగా జరిగింది ఈరోజు పూజ. నిజంగా బ్రహ్మగడియల్లో చేసే పూజ కన్నా నాకు ప్రదోషకాలం పూజ సంతృప్తినిచ్చింది. అంటే చాలా మంచిగా చేసుకున్నా, ఫ్రీగా చేసుకున్నా, హడావిడి అనేది లేకుండా అన్ని కథలు చదువుకున్నాను, వ్రత కథలు, అష్టోత్తరంలో చదువుకున్నాను, అదగ పూజ చదువుకున్నాను, అన్ని పూజలు సమాప్తిగా చదివేసుకున్నాను. చాలా అంటే చాలా హ్యాపీ. మీకు అందరికీ కూడా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీరెవరైనా ఈ పూజ చేయాలనుకుంటే తప్పకుండా చేసుకోండి. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ భవానీ శంకర దేవతాభ్యో నమః. హర హర మహాదేవ శంభో శంకర. పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం.